నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజానగరంలో రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు కానీ మా హృదయాన్ని ఆపలేరని వ్యాఖ్య. సీఎం జగన్పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల వేతనం పెంచుతామని హామీ. ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ని మోడీ చదివారని ఆరోపణ. చంద్రబాబు నాయుడు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబు నాయుడుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుంది. పేదవాడు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు ఉన్నారు. ఎవరు మీకు మంచి చేస్తారో, ఎవరుంటే ఆ మంచి కొనసాగుతుందో మీరు వేసే ఓటు నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. రాజానగరం రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు, పథకాలన్నీ అందిస్తాడని అన్నారు. ఎన్నికల్లో ఎవరైనా మళ్లీ చంద్రబాబును నమ్మడం అంటే దానర్థం కొండచిలువ నోట్లో తలపెట్టడం. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే మళ్లీ చంద్రముఖుని నిద్రలేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి అని అన్నారు. చంద్రబాబు సైకిల్ పూర్తిగా తుప్పు పట్టిందని ఆరోపించారు. ఆ తుప్పు పట్టిన సైకిల్ కు రిపేర్ చేయాలని చంద్రబాబు ముందుగా ఎర్ర చొక్కాల వద్దకు వెళ్లారని అన్నారు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలిచారు. దాన్ని నేను బాగు చేయలేను అని చేతులెత్తేశాడు. ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించి అక్కడి నుంచి మెకానిక్లను ఇక్కడికి తెచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ని దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీటు లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు? పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూపు చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల వేతనం పెంచుతామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. వివేక హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప యోగి వేమన వర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల వేతనం 400 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ బటన్ నొక్కుతున్నా అంటూ ఉన్నది గుంజుకున్నారని, ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అవినాష్ను చిన్నపిల్లడు, అమాయకుడు అని జగన్ అంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. వివేక హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి అమాయకుడని రవీంద్రనాథ్ రెడ్డి, జగన్ ఇద్దరూ చెబుతున్నారని, వీళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా అని నిలదీశారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంటులో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా? ఈయన అమాయకుడట, చిన్నపిల్లోడట,
మాట్లాడలేడట. సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట. ఈసారి చిన్నపిల్లాడు వదిలేశారు లెక్క అంటుంది. అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వీళ్ళు అమాయకులు కాదు. అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు. కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని. గూగుల్ మ్యాప్స్లో అట హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది, ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్, చంపిన వాళ్ళు, చంపిన అవినాష్ రెడ్డి గారు, సంపించిన అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు, రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది. డబ్బులు మారాయి, 40 కోట్ల కంట మాట్లాడుకున్నారు. ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు? అవినాష్ రెడ్డి గారు కాకపోతే ఎవరు చంపినట్టు, ఎందుకు చంపినట్టు? 5 కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద. ఎందుకని? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి. సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని. 3 రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల్ని, మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని 3 రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతులు పంపించేశారు. మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా? ఇలాంటి హంతకులను కాపాడడానికా? దేనికిచ్చారు అధికారం? ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గొడ్డలి వేట్లతో 7 సార్లు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎముకలు బయటకు వచ్చాయి, ఆయన మెదడు బయటకు వచ్చిందట, ఇల్లంతా రక్తం అయిపోయిందట. అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. హార్ట్ అటాక్ నడిపేది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి భార్య. మరి ఎందుకు అలా చెప్పారు అని ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా? చెప్పలేదు. హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే, ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం. రాజకీయ అవసరాలతోనే ప్రధాని మోడీ వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఓట్లు పడతాయని బీజేపీ అనుకుంటుందని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో జగన్ సర్కార్పై ప్రధాని మోదీ చేసిన విమర్శలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తిప్పుకొట్టారు. చంద్రబాబు స్క్రిప్ట్ను ప్రధాని మోదీ చదివారని విమర్శించారు. ఇన్నాళ్లు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు, ఇప్పుడు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాజకీయ అవసరాలతోనే ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రధాని చెబితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పాను. అది జరగలేదు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఈ సభ జరిగింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఓట్లు పడతాయని బీజేపీ అనుకుంటోంది. నేడు గాజువాకలో సీఎం జగన్ ప్రచార సభలో జగన్ సమాధానం చెబుతారు అని మంత్రి అమర్నాథ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం, మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం, ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు
చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. కేవలం పొత్తులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల్లో విజయం సాధించాలి, రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి, రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా నేను నిన్న కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం 1180 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు. ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, ప్రైవేటీకరణ చెయ్యం, ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అనేటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పవన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పవన్ గెలిపించి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతు లభించింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ చిరు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురం ప్రజలకు మేలు చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన పవన్లో సమాజ హితం కోరే అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం తన తమ్ముడిది అని కొనియాడారు. కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతులకు ఖర్చు పెట్టాడని, సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడని అన్నారు. ఎంతో మంది తల్లుల బిడ్డల కోసం పవన్ పోరాడుతున్నారని కొనియాడారు. పిఠాపురం వాసుల కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతాడని, జనం కోసమే పవన్ మాటలు పడుతున్నారని తెలియజేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. చంద్రబాబు నాయుడుకు 2014-19లో మంచి చేస్తామని చెప్పుకునే దమ్ములేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో బురద జల్లుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో జతకట్టి జగన్పై విషం చిమ్మి దుర్మార్గమైన క్రీడను ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
తమ పొలం మ్యూటేషన్ చేయడం లేదని పివి రమేష్ మాట్లాడడం ఇంతలా దిగజారిపోవడం బాబు కోసమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలో పివి రమేష్ తండ్రి సుబ్బారావు పేరుతో భూమి ఉందని, తండ్రి మరణానంతరం మ్యూటేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వ్యాఖ్యానించారని చెప్పారు. ఇది జగన్ కారణంగానే జరగడం లేదని చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. 25 ఏళ్ల నుంచి గ్రామంలో 70 ఎకరాలను చెరువుగా మార్చి లీజుకు ఇస్తున్నారని తెలిపారు. ఈ చెరువులో తమ పొలం ఉందని మ్యూటేషన్ చేయడం లేదని చెప్పడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించడం సరికాదన్నారు. గ్రామానికి చెందిన గాలంకి నాగేంద్రరావుతో వివాదం నేపథ్యంలో హైకోర్టులో కేసు జరుగుతోందని చెప్పారు. వివాదంలో ఉన్న భూమిపై జనవరిలో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలు విచారణ నిర్వహించి రైతులను ఒరిజినల్ డాక్యుమెంట్లు తెమ్మని కోరితే ఫోటోస్టాట్ కాపీలు చూపించారని, ఒరిజినల్ చూపాలని అధికారులు కోరినా చూపకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఆ చెరువును నీరు తోడకుండా ఎండగట్టి సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి రైతులకు మేలు చేయాలని, పోలింగ్ తర్వాత సర్వే చేసి హద్దులు చూపుతామని అధికారులు చెబుతున్న జగన్ ప్రభుత్వంపై అసత్యాలు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం, ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి దేశానికి కావలసినటువంటి ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత అది? బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు, ఏ ట్వీట్ చేయమంటే ట్వీట్ చేస్తారు. చంద్రబాబు కోసం చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు విన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి, ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా, ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువులోంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా? రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ, మీ గుమస్తా గారికి, పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ 70 ఎకరాల మధ్యలో 70 చిల్లర ఎకరాల మధ్యలో ఒక 3 ఎకరాల 26 సెంట్లు ఎంతో ఆవుల దొడ్డి అని చెప్పని ఆవుల దొడ్లో 3 ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది. ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీతో ఉన్నటువంటి 25 మంది రైతులు కూడా అది మాదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రకంగానటువంటి హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యూటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఈ రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. జగన్ ప్రజల ఆస్తుల్ని పొలాల్ని దోచుకోవటానికి జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజా హక్కులతో చెలగాడటమేనని మాజీ మేయర్ తెలుగుదేశం మహిళా నాయకురాలు తాడి శకుంతల అన్నారు. ప్రజా హక్కుల్ని కలరాస్తున్న జగన్కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ దారుణమైన పరిస్థితుల్లో వైసీపీపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతికి వ్యతిరేకంగా జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడన్నారు. గత 6 నెలలుగా ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా లాయర్లు న్యాయ పోరాటం చేస్తుంటే వ్యవస్థల్ని తారుమారు చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. పిచ్చి తొగులకు తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. జగన్ పరిపాలనా విషయం పక్కన పెట్టి రెవెన్యూ చట్టంలోకి ప్రజల ఆస్తుల హక్కుల్లోకి ప్రవేశిస్తున్నాడని, జగన్ తీరు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమన్నారు. రోడ్లు బాలేవు, డ్రైనేజీ లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది. కొండ ప్రాంతాల మీద దారుణంగా 10 బిందెలు పుచ్చుకొని మహిళలు దిగుతూ ఉన్నారు. నేను కొండ ప్రాంతాల కార్పొరేటర్ని మేయర్గా చేస్తున్నాను. ఈ సమస్యలతో పని లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏ ఊరు ఎట్లా పోయినా పరిస్థితి పర్వాలేదు. ఆయన ఒక పెద్ద బస్సు, ఆ బస్సుకి చెట్లు తగలకుండా ఊరంతా చెట్లు నరికించడం, ప్రాథమిక హక్కుల పట్ల కనీసపు జ్ఞానం లేని పరిస్థితి. ఈ వైపుగా ఇది జరుగుతూ ఉంటే హక్కుల కోసం పోరాడే లాయర్ల పరిస్థితిని కూడా దిగజార్చి మీ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తూ ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో మనం ఎన్ని అబద్ధాలు మాట్లాడినా పేద బడుగు వర్గాలు వింటారనే ఉద్దేశంతో వారు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చెల్లవని నేను ఒక కార్పొరేషన్ ప్రజాప్రతినిధిని కనుక అడుగుతా ఉన్నాను. పోయిన 14-19లో తెలుగుదేశం హయాంలో మొదలైన కార్పొరేషన్ బిల్డింగ్ ఎందుకు ఆగిపోయింది? అది కూడా ఏమైనా ఆల్రెడీ మీ లెక్కల్లో తీసుకెళ్లారా? తీసుకెళ్ళి
దాని యొక్క ఫోటోస్టాట్లు కూడా దగ్గర పెట్టుకున్నారా? కబ్జా చేసే ఆలోచనలో ఉండి ఉంటారు. ఒక రాయి కూడా వేయలేదు, ఆ బిల్డింగ్ పూర్తి చేయలేదు. అటు కమ్మేసినట్టుగా పాత కార్పొరేషన్ ఆఫీస్ అందంగానే ఉండేది, అది కమ్మేసినట్టుగా దీన్ని పెట్టి వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి ఇవాళ ఆయన చెప్తున్న విధానానికి తస్మాత్ జాగ్రత్త. ప్రజా హక్కులను కాలరాసిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు, ప్రజా హక్కుల్ని కాలరాసిన వాళ్ళు ఎవరూ పరిపాలనలో ముందుకు వెళ్ళలేదు. ప్రజా హక్కులతో చెలగాడిన వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్పేటట్టుగా బుద్ధిజీవులుగా ఉన్న వారందరూ కూడా పనిచేస్తారు. ఆ వైపుగా ఈ కూటమికి, ఎన్డీఏ కూటమికి రేపు వస్తున్న విజయవాడ వస్తున్న మోడీ గారికి ఆహ్వానం పలుకుతూ, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, హక్కుల కొరకు ప్రతినిత్యం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా ముందుకెళ్తుందని, ఈ దేశం కూడా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళల పరిస్థితుల గురించి మాట్లాడితే పెన్షన్ 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 ఒక్కటే ప్రపంచంలో అన్నిటికీ పరిష్కారం అన్నట్టు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చే 3,000 అది కూడా 250 పెంచుకుంటూ వచ్చిన 3,000 అంటే నేను రోజుకు 100 రూపాయలతో పేదవాళ్ళు జీవిస్తారనే ఆలోచనకు వచ్చేసావు. రోజుకు 100 పడేస్తే చాలు ఓట్లు కుమ్మేస్తారనుకుంటున్నావు. కానీ నీ ప్రచారానికి మాత్రం వేల 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 లక్షల కోట్లు. సమాధానం చెప్పండి, లెక్కలు తీయండి. డీజీపీని వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేసరికి నిన్న రాత్రి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, నా మీద కక్ష కట్టారు. ఇంకా నయం, చట్టంలో ఇంకా కొంచెం భయపడే వాళ్ళు ఉన్నారు కనుక డీజీపీని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మేధావులు పెట్టిన డిమాండ్కి వెంటనే స్పందన కలిగింది. అది కూడా రాకుండా చూసుకోవాలనుకున్న నువ్వు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను చేస్తున్న మోసానికి త్వరలోనే సమాధానం రెడీగా ఉందని, ఆ వైపుగా 7 నియోజకవర్గాలు కృష్ణా జిల్లా ఎంపీ గారు అత్యధికమైన మెజారిటీతో గెలుస్తున్నారని అనేక ప్రచారాలు చేస్తున్న మీకు, మీరు ముస్లిమ్స్కి ఇచ్చారా, మహిళలకు ఇచ్చారా, ఎస్సీలకు ఇచ్చారా అనే కాలం పోయింది. ఇంకా కులాలు మతాలు ప్రచారంతో బ్రతుకుదామని చూడొద్దు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో తాము సంతృప్తిగా ఉన్నామని, ప్రజలే స్వయంగా జగనన్న పాలన కోరుకుంటున్నారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ముందు ఎన్ని కూటములు వచ్చినా నిలబడలేవని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 55వ డివిజన్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్కు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా జగనన్నకు ఓటేసి తమ రుణం తీర్చుకుంటామని, ఆయన అందిస్తున్న పథకాలు తమకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయని చెప్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. మాయ మాటలు చెబుతున్న మాయ కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని అభ్యర్థి ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కులాలు మతాలు మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి తగిన రీతిలో ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ పూర్ణ మాట్లాడుతూ, డివిజన్లు ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనులను చేసినట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కారం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను సకాలంలో ప్రజలకు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్న కానుక అందిస్తామని తెలియజేశారు. మరి ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి మేము అడిగి తెలుసుకుంటున్నాం, మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతులు పలికి, అయ్యా మళ్ళీ జగనన్నే రావాలి, ఆయన ద్వారా మేము ఎంతో లబ్ధి పొందాం, కొండ పై ప్రాంతాన కూడా మాకు వచ్చి పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న మేము కొండ పై ప్రాంతాన ఉన్నాం అయ్యా, అనారోగ్యంతో ఉన్నాం, వృద్ధులు మేము చంద్రబాబు నాయుడికి ఏం పాపం చేశాం, మా మీద కక్ష కట్టి మాకు పెన్షన్ ఇంటికి రానియకుండా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారు, మా ఉసురు తగలకపోదని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదా మీరు ప్రజల నుంచి కోరుకునేది? ఇదా మీరు ప్రజలకి ఇచ్చే సంక్షేమం? ప్రజలకి ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న నాయకులు వీళ్ళు. మరి ఈరోజు వీళ్ళు వచ్చి మాకు ఓటేయండి, మేము ఒక మాయ కూటమిని ఏర్పాటు చేసాం, ఆ మాయ కూటమికి ఓటేయండి అని చెప్పేసి, అది కూడా కమలం గుర్తుకు ఓటేయమని చెప్పి అడుగుతున్నారు. బడుగు బలహీన వర్గాల వారు నివసించే ఏరియా ఇది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండే ఏరియా ఇది. ఒక అధిక సామాజిక వర్గానికి మనిషిని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లేమని అడుగుతున్నారు ఇక్కడ. కానీ మీరందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తీర్చి మేము ఓటు అడుగుతున్నామంటే దానికి విలువలు ఉంటాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకు అండగా ఉంది, ప్రజల్ని భరోసా కల్పించి ముందుకెళ్ళింది. మరి కరోనా కష్టకాలంలో కూడా వాడు హైదరాబాద్లో తలదాచుకున్న నాయకులు వీళ్ళు ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్నారు వీళ్ళు.
ప్రజలు బాగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా, ఇది పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చోటు, మతోన్మాదులకి చోటు లేదు. జిల్లాలో 85%, విజయవాడ అర్బన్లో 80% ఓటింగ్ లక్ష్యంగా వినూత్నంగా స్విప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు పేర్కొన్నారు. సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ ఓటర్లను జాగృతం చేసేలా రూపొందించిన సైకత శిల్పాన్ని ఆయన జేసీపీ సంపత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సమీపంలో దీన్ని రూపొందించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఓటర్లు చైతన్యం కలిగిస్తున్నట్లుగా తెలిపారు. సైకత శిల్పంలో నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను, డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగొద్దు అనే సందేశాలను బాలాజీ వరప్రసాద్ అందించారని కొనియాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్వీప్ యాక్టివిటీలో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంజీ రోడ్, బందర్ రోడ్ అదర్వైజ్ దగ్గర అంబేద్కర్ మహాశిల్పం దగ్గర ముందుగా ఒక చక్కటి సైకత శిల్పాన్ని, ఒక శాండ్ స్కల్ప్చర్ని చక్కగా డిపిక్ట్ చేశాము. సో మా స్వీప్ యాక్టివిటీ నోడల్ ఆఫీసరు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, శ్రీనివాస్. చక్కగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆర్టిస్ట్లో మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన బాలాజీ గారిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక మంచి కాన్సెప్ట్, దాంట్లో డబ్బులు తీసుకోకూడదు, అదేవిధంగా మద్యం అనేటువంటిది తీసుకోకూడదు, అదేవిధంగా గిఫ్ట్స్ అనేటువంటి ఫ్రీబీస్ తీసుకోకూడదు అనుకొని చెప్పి, ఓట్ అనేటువంటిది నాట్ ఫర్ సేల్ అనేటువంటిది, ఖచ్చితంగా ఓటు వేస్తాననుకొని చెప్పేసి ఒక చక్కటి కాన్సెప్ట్తో ఈ మనం ఎక్కడో ప్రతిసారి కూడా ఇది కోనార్క్ దగ్గర, భువనేశ్వర్ దగ్గర, మనం పూరి దగ్గర చూస్తూ ఉంటాం ఆ సుదర్శన పట్నాయక్ గారిలా. అలాంటిది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి అలాంటి ఆర్టిస్టులు అనేటువంటి బాలాజీ లాంటి వాళ్ళు రావడం, దానిని ప్రజల్ని మామూలుగా ఇది చెప్పొచ్చు, బట్ ఒక శాండ్తో డిఫరెంట్గా చెప్తానేటువంటి ప్రజల్లోకి చక్కగా పోతుంది. అందుగురించి ఈ స్వీప్ యాక్టివిటీ అనేటువంటి చేస్తూ ఉన్నాం. సో మన ఇంత యాక్టివిటీ చేస్తున్నాము అంటే మన విజయవాడలో అంతకుముందు యావరేజ్గా వచ్చిన 66% ఈ 3 నియోజకవర్గాలు కలిపి ఇప్పుడు ఆ 80% ఖచ్చితంగా రావాలనుకొని చెప్పేసి సో కోరుకుంటున్నాను. సో ఈ అర్బన్ అపతి అనేటువంటిది సో పోతే తప్ప ఇది సక్సెస్ కాదు. సో ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్ అనేటువంటిది వస్తారు, కానీ రిచ్ పీపుల్ వాళ్ళంతా కూడా అనేటువంటిది వాళ్ళు వచ్చి ఓటు అనేటువంటిది వేస్తే ఖచ్చితంగా 80% అనేటువంటిది వస్తుంది. జిల్లా మొత్తం మీద 85% అనుకుంటున్నాం, రూరల్లో ఇప్పటికే 90% అనుకుంటున్నాం. సో ఓవరాల్గా 85% టార్గెట్ అనేటువంటి అచీవ్ కావాలనుకొని చెప్పి మనసారా కోరుకుంటూ, సో ఈ మే 13 జరగాల్సినటువంటి ఎలక్షన్స్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా అనేటువంటిది, ఎటువంటి రీపోల్ లేకుండా జరగాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజానగరంలో రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు, కానీ మా హృదయాన్ని ఆపలేరని వ్యాఖ్య. సీఎం జగన్పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల వేతనం పెంచుతామని హామీ. ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ని మోడీ చదివారని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.